పాకిస్తాన్కి ఇప్పుడు ఇది పడిపోతుంది. సింధు జలాలు ఆపేశారు. 80% పాకిస్తాన్ మొత్తం ఈ నీళ్ల మీదనే ఆధారపడి ఉంది. 4 నెలలు నీళ్లు రాకపోతే చిన్న పిల్లాడికి ముడ్డి కూడా కడగలేరు. టాయిలెట్కి మోషన్కి వెళ్తే చిన్నపిల్లలకి అది కూడా ఎవరూ కడుక్కోలేరు. మొత్తం కంపు కంపు అయిపోతుంది పాకిస్తాన్. కరాచీ, ఇస్లామాబాద్, ముల్తాన్ ఇలాంటి పెద్ద పెద్ద నగరాలకి ఇక్కడి నుంచే వాటర్ వెళ్తుంది. ఈ వాటర్ లేకుండా వాళ్ళు వ్యవసాయం కూడా చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు యుద్ధం ఎలా మేము సిద్ధంగా ఉన్నాం అని ఎందుకు చెబుతున్నారంటే దిస్ ఈజ్ కాల్డ్ మేకపోతు గాంభీర్యం. తగ్గకూడదు, తగ్గినట్లుగా అవతల వ్యక్తికి తెలియకూడదు అన్నదే పాకిస్తాన్ ఉద్దేశం. వాళ్ళు ఎందుకు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు? వాళ్ళు కాదు కదా అటాక్ చేసింది. వాళ్ళ లాంగ్వేజ్లో వాళ్ళు చెప్పకనే చెబుతున్నారు మా వాళ్ళే చేశారు అని. వాళ్ళు చెప్పకపోయినా మనకు తెలుస్తుంది వాళ్ళే చేశారు అని. సో యుద్ధం చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న బలం ఏంటి, మన దగ్గర ఉన్న బలం ఏంటి? ముందుగా వాళ్ళ దగ్గర ఉన్న బలం చూసుకుంటే 9mm పిస్టల్ నుంచి AK-47 గన్నులు, దాని తర్వాత F-16 యుద్ధ విమానాలు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఉంటే అణుబాంబులు ఉన్నాయేమో, అణుబాంబులు వేసుకుంటే సర్వనాశనమే. వాళ్ళు వేస్తే అణుబాంబు ఏంటి అనేది కూడా చివరిలో చెప్తాను. అది వాళ్ళ యుద్ధ బలాలు. AK-47లు ఓకే, బుల్లెట్లు ఓకే. ఈ F-16 యుద్ధ విమానాలు గత 9 సంవత్సరాలుగా మెయింటెనెన్స్కు నోచుకోలేకపోతున్నాయి. చిన్న చిన్న రిపేర్లు కూడా చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఫైనాన్షియల్ ప్రాబ్లం. చెప్పాను కదా, ఒక కోడిగుడ్డు 30 రూపాయలు ఉంది పాకిస్తాన్లో. ఇంతటి కరువులో ఉన్న పాకిస్తాన్ ఈ F-16 యుద్ధ విమానాలకి మెయింటెనెన్స్ చేయలేకపోతుంది. అవి గాల్లో ఎగురుతాయన్న గ్యారంటీ కూడా లేదు. తుక్కు తుక్కు చేసి పడేశాడు అభినందన్ లాస్ట్ టైం ఈ యుద్ధ విమానాలనే. వీటిని వెంటాడుతూ బై మిస్టేక్లో పాకిస్తాన్ లోపలికి వెళ్ళిపోయాడు. అది వేరే విషయం. ఇది వాళ్ళ బలం. ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బంగ్లాదేశ్, చైనా, అమెరికా, ఇంకేమైనా ఉంటే బంగ్లాదేశ్ లాంటి చిన్న చిన్న దేశాలు ఉండొచ్చు. ఇది వాళ్ళ బలగం. భారత్ బలం ఎలా ఉంటుందంటే AK-47 తుకుడా మన దగ్గర. అంటే అక్కడి నుంచి ఒక 2000 కిలోమీటర్ల దూరం నుంచి ఒక బాంబు మన దేశం మీద పడుతూ ఉంది అనగా సిస్టమ్ ఎలా ఉందంటే మన దగ్గర బాలిస్టిక్ సిస్టమ్ అనే ఏదో అంటారు. దాన్ని ఇక్కడ ప్రయోగిస్తే అది గాల్లోనే అది ఎక్కడ ఉందో కనిపెట్టి అది మన దేశం మీదకి రాకముందే గాల్లోనే దాన్ని పేల్చేస్తుంది. ఇంతటి అద్భుతమైన టెక్నాలజీ మన దగ్గర ఉంది. ఆ కుక్కలకి కూడా ఈ విషయం తెలుసు, చైనాకి కూడా తెలుసు, అమెరికాకి కూడా తెలుసు. కానీ వాళ్ళు చూస్తూ ఉంటారు. పాకిస్తాన్ నాశనం అవ్వడమే వాళ్ళకు కూడా కావాల్సింది. ఎప్పుడెప్పుడు పాకిస్తాన్ నాశనం అయిపోతుందా, ఊదేద్దామా అని చైనా చూస్తూ ఉంది. కానీ సపోర్ట్ మాత్రం చేస్తుంది. ఇది యుద్ధం జరిగితే ఇక సర్వనాశనమే పాకిస్తాన్ కనుక. యుద్ధం జరగకపోయినా సర్వనాశనమే, కాకపోతే కాస్త లేటుగా జరుగుతుంది. నీళ్లు ఆపేశాం కాబట్టి బోర్లు వేసుకుంటారు. బోర్లు వేసుకున్నా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. బోర్ వేసుకుంటే ఎవరు ఫ్రీగా బోర్ అయ్యరు, డబ్బులు తీసుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. సో మొత్తానికి రోడ్డున పడిపోతారు. అది. థ్యాంక్ యూ.